హలో నమస్తే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదాల అంశానికి సంబంధించి ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సమావేశమైన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దానిపైన చాలా తీవ్రమైన ఉత్కంఠ చర్చ చూశాం. బనకచర్ల ప్రాజెక్టుని కట్టితీరాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించి ఫ్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. బట్ మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కట్టి తీరుతామంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ చెప్తోంది. 80,000 కోట్ల రూపాయల అంచనా అంటోంది. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సహాయం చేయాలంటోంది. సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే అర్థించింది. అంతేకాదు తెలంగాణ పెడుతున్న అభ్యంతరాలు ఏమాత్రం పట్టించుకునేవి కాదు అని చెప్తోంది. మొత్తం వరద జలాలను మాత్రమే వాడుకుంటున్నాం, సముద్రంలో కలిసిపోయే నీటిని వాడుకుంటే ఏంటి తప్పు అంటూ ప్రశ్నిస్తోంది. సో సముద్రంలో కలిసిపోయే నీటిని మేము ఇక్కడ ప్రజల ప్రయోజనాల కోసం వాడుతున్నప్పుడు హర్షించాలి తప్ప గగ్గోలు చేయటం ఏంటంటూ ప్రశ్నిస్తోంది. మేము వరదలు వస్తే భరించాలి, వరదలు వస్తే పైనుంచి గోదావరికి వరదలు వస్తే మా ప్రాంతం మునిగిపోవాలి, మా ప్రజలు ఇబ్బంది పడాలి, మేము వరదల్ని తీసుకోవాలి తప్ప వరద నీటిని తీసుకోకూడదు అంటూ ఒక ఎమోషన్ని ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రజల ముందు ఉంచుతోంది. సేమ్ టైం తెలంగాణకు కేటాయించిన నీటిని మేము వాడుకున్న తర్వాత మాత్రమే మీరు నీటిని తీసుకోవాలి తప్ప తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా తెలంగాణకు ఉన్న కేటాయింపులకు సంబంధించిన నీటిని మేము వాడుకోకముందే మీరు దానిపైన ప్రాజెక్టులు ఎలా కడతారు అంటూ తెలంగాణ అభ్యంతరం చెప్తోంది. తెలంగాణ చేస్తున్న అభ్యంతరాలకు కేంద్రం కూడా కాస్త మద్దతు ఇస్తున్నట్టుగానే కనిపించింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పంపించిన కొన్ని ప్రపోజల్స్ని తిరస్కరించడం ద్వారా మనం ఆ అభిప్రాయానికి రావచ్చు. సో ఈ నేపథ్యంలో జరిగిన మీటింగ్ దాదాపు నెల 15 రోజుల క్రితం ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రి సమక్షంలో జరిగిన సమావేశం తర్వాత బయటకు వచ్చి అటు తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేతలు కావచ్చు మాట్లాడిన మాటలు త్వరలో గత నెల 24 కంటే ముందే మేము ఒక అధికారుల కమిటీని వేయబోతున్నాము అని చెప్పారు. ఈ అధికారుల కమిటీ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలపైన పరిశీలన చేస్తుంది. పరిశీలన చేసిన తర్వాత ఈ కమిటీ కొన్ని రికమెండేషన్స్ చేస్తుంది. ఆ రికమెండేషన్స్ని మేము యాక్సెప్ట్ చేస్తాం, దాని ప్రకారం ముందుకెళ్తామంటూ మాట్లాడారు. సో ఈ కమిటీ రికమెండేషన్స్లో బనకచర్ల ఉంది అని ఆంధ్రప్రదేశ్ సర్కారు, బనకచర్ల పైన చర్చే లేదు, బనకచర్ల పైన దాని గురించి అసలు ఎజెండాలో లేదు అని తెలంగాణ సర్కారు మాట్లాడాయి. బట్ ఎజెండాలో మాత్రం బనకచర్ల అంశం ఉన్నట్టుగా కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి కూడా దాన్ని ధృవీకరిస్తున్నారు. సో ఇప్పుడు అధికారుల కమిటీ వేస్తే ఏంటి, అధికారుల కమిటీ ఏం తేల్చబోతోంది, అధికారుల కమిటీ ఏం చెప్తుంది, ట్రిబ్యునల్కి సంబంధించిన అవార్డుల అంశం ఇంకా పెండింగ్లోనే ఉన్న నేపథ్యంలో ఈ అధికారుల కమిటీ ద్వారా ఏం జరుగుతుంది అనే చర్చ ఒకవైపు అయితే, అసలు అధికారుల కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేస్తే దానికి లీగాలిటీ ఉంటుందా లేదా అనేది మరో చర్చ. వీటన్నిటి నడుమ 24వ తారీఖు లోపే అధికారుల కమిటీ వేస్తామని చెప్పిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటివరకు అధికారుల కమిటీ అంశానికి సంబంధించి ఏం జరిగిందో కూడా తెలియట్లేదు. అధికారుల కమిటీ గత నెల 24నే పూర్తి చేస్తాం, 24 లోపు కమిటీ వేస్తున్నారు. మళ్ళీ దాదాపు నెల రోజులు కావస్తోంది. ఈ నెల రోజులు అవుతున్నా అధికారుల కమిటీ ఏంటి అనేది క్లారిటీ రాలేదు. ఆ కమిటీ ఎప్పుడు వేస్తారో అర్థం కావట్లేదు, ఆ కమిటీ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు, అసలు ఆ కమిటీ వేస్తారో లేదో కూడా అర్థం కావట్లేదు. సో ఆ కమిటీ వేయకపోతే, ఆ కమిటీ వేయడానికి సంబంధించిన ప్రయత్నం కూడా చేయకపోతే ముఖ్యమంత్రుల మధ్య జరిగిన మీటింగ్ ఒక నిరర్ధక మీటింగ్గానే ఉంటుంది. నిజానికి ఆ మీటింగ్లో చర్చించిన అంశాలు ఏమీ లేవు, అధికారుల కమిటీ వల్ల ఉపయోగం లేదు, ఓ పనికి మాలిన మీటింగ్గా మాత్రమే జరిగింది అంటూ గతంలో నేను మీ దృష్టికి తీసుకొచ్చా. సో నెల రోజులు గడిచిన తర్వాత పరిణామాలు చూసినప్పుడు నేను ఆ రోజు మీకు చెప్పినట్టుగా మనమంతా అనుకుంటున్నట్టుగా అది ఒక పనికి మాలిన మీటింగ్ అనే కనపడుతుంది తప్ప అధికారుల కమిటీయో ఇంకోటో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాలని, జలాలకు సంబంధించిన అంశాలని పరిష్కరించే పరిస్థితి కనపడట్లేదు.